మొన్ననే ఒక పెద్ద మందు పాతర పెట్టి 7గురు పోలీసుల మరణానికి కారణమయ్యారు మావోయిస్టులు. ప్రతీకారం ఎట్లా ఉంటుంది? కర్రకి కర్ర, కత్తికి కత్తినే ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. 17 మంది మావోయిస్టుల్ని హతం చేశారు. వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, మొత్తం అడవుల్ని కూంబింగ్ చేస్తున్నారు, ఆ అడవుల్ని జల్లెడ పడుతున్నారు ఎక్కడికక్కడ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ తుపాకులు మోతతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి, కాంకేర్, మారేడుబాక్ అడవుల్లో మావోయిస్టులకి భద్రతా బలగాలకి మధ్య గురువారం భీకర ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. దక్షిణ బస్తర్ అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల నుంచి డీఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా 204, 205, 206, 208, 210, సిఆర్పీఎఫ్ 229 బెటాలియన్కి చెందిన సుమారు 1500 మంది వరకు జవాన్లు దండకారులను కూంబింగ్ చేపట్టారు. 3 జిల్లాల నుంచి ఆ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. ఇరు వర్గాల మధ్య నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా భారీ కాల్పులు జరిగితే 17 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా పారిపోయినటువంటి వాళ్ళు దాదాపుగా 40-50 మంది అనుకున్నారు. అందరినీ వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. రేపటికి ఎల్లుండికి కానీ పూర్తి పిక్చర్ బయటికి రాదు.